గ్రీన్ సూప్. ఓకే, మరి గ్రీన్ సూప్కి కావాల్సిన పదార్థాలు తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పేరులోనే గ్రీన్ సూప్ కదా, ఎస్. సో అందుకనే మనకి చక్కగా పుదీనా నాది. యా, ఇది పుదీనా, కొత్తిమీర. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ పీస్, అలాగే మనకి రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము పుదీనా ఇంకా కొత్తిమీర అండ్ అలాగే పీస్ 3 కూడా మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఓకే, సో ఒక చిన్న మిక్సీ జార్. ఓకే, సో ఫస్ట్ కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా, ఓకే, అలాగే బఠానీ కూడా పీస్. కొంచెం వాటర్ కావాలా? యా, కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. రెడీ అయినా? యా, మనకు గ్రీన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇంకా పక్కన పెట్టేసుకొని రిమైనింగ్వి సార్ట్ చేసుకుందాం. వెజీస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేయండి. సో కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఆలివ్ ఆయిల్. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మనం వెజీస్ అన్ని కూడా సార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం క్యాబేజ్, అలాగే ఇందులోకి మనం మష్రూమ్స్ కూడా యాడ్ చేసేద్దాం. సో మష్రూమ్స్ మనకి సాధారణంగానే సూప్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం. అండ్ దీని నుంచి అంటే మెయిన్గా మష్రూమ్ నుంచి వచ్చే ఉపయోగం ఏంటి మనకి? సో మష్రూమ్స్లో మెయిన్గా మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ సూప్స్ మనం తీసుకునేది బాడీ రీహైడ్రేట్ అవ్వడానికి అని అంటారు. అండ్ మష్రూమ్స్లో మనకు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో తీసుకుంటే మనకు అందులో వైటమిన్ బి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ బి అండ్ వైటమిన్ డి కూడా. అండ్ ఇలా గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడే వాళ్ళకి కూడా కొంచెం మంది డైల్యూట్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. యా, డైల్యూట్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఏదైతే నాజియా సెన్సేషన్ కానీ ఇండైజెషన్ కానీ ఉంటుందో అది కూడా తగ్గిస్తుంది. ఓకే, అంటే ఏ ఫార్మ్స్లో తీసుకోవచ్చు మష్రూమ్ని? సో మష్రూమ్స్ వచ్చేసి మనం నార్మల్గా సార్ట్ చేసి తీసుకోవడం కానీ, లేదంటే కర్రీస్లో యాడ్ చేసుకోవడం, ఏదైనా మనం సార్ట్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవడం. ఆయిల్ డీప్ ఫ్రైడ్ తప్ప రిమైనింగ్ ఏ ప్రాసెస్లో అయినా మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సూపర్. ఓకే పల్లవి, నెక్స్ట్ టైం వేస్తాను. నెక్స్ట్ ఇంకా కార్న్ కూడా వేస్తున్నాను. ఓకే, సో ఇందులోనే మనం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్. సో నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, సో అందులో ఇప్పుడు మనము ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ గ్రీన్ జ్యూస్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఇందులోనే కొన్ని వాటర్ కూడా. ఓకే, సరిపోతాయి. చూస్తుంటేనే ఇది మన బాడీని మంచిగా రిఫ్రెష్ చేస్తూ మొత్తం క్లెన్స్ చేస్తూ ఉంటుందని అనిపిస్తుంది. అండ్ దీన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు మనం? సో ఇది వచ్చేసి మనం ఇందులో వెజీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి మార్నింగ్ 10:30 టైంలో అయినా సరే, లేదంటే లంచ్ కన్నా ముందైనా, ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు. ఓకే,
సో యూజువలీ మనం కూడా సూప్స్ని చాలా లైక్ చేస్తూ ఉంటాం. సో బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఫస్ట్ సూప్స్ని ఆర్డర్ చేస్తూ ఉంటారు. సో ఇలా గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడే వాళ్ళు ముందుగానే ఇంట్లోనే మనం ఇలాంటి ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. ఎస్ అవును. అండ్ ఇంకొకటి మనం ఇందులో గ్రీన్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి బాడీని కూడా చక్కగా డీటాక్స్ కూడా చేస్తుంది. ఓకే. సో ఇది చక్కగా ఇప్పుడు మనకు బాయిల్ అవ్వాలి. సో మూత పెట్టేసి మనం బాయిల్ చేయించుకుందాం. అలాగే. ఓకే. సో మూత తీయంగానే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నాకు, పుదీనా ఫ్లేవర్. మరి అయిపోయినట్టేనా పల్లవి? ఇంకా అయిపోయినట్టే, మనం దాన్ని సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? అమూల్య, గ్రీన్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే. సో గ్రీన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గ్రీన్ సూప్కి కావాల్సిన పదార్థాలు: పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మొక్కజొన్న గింజలు అరకప్పు, మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లికాడలు అరకప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, క్యాబేజీ 1, సాల్ట్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. గ్రీన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీలు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడైన తర్వాత అందులో క్యాబేజీ తరుగు, మష్రూమ్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, ఉల్లికాడలు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గ్రీన్ సూప్ రెడీ.